హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామ మహిళలు తమ ఊరికి బస్సు సౌకర్యం కావాలని మాదన్నపేట గ్రామ శివాలయం చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు గ్రామస్తులు ఆందోళన దిగడంతో అంబాల, పరకాల, హనుమకొండ రూట్లో వెళ్లే బస్సులు కంటాత్మకూర్ వాగు వస్తున్నందున వయా మాదన్నపేట మీదుగా నడుస్తున్నాయి. వాటిని అడ్డుకుని మాకు ఒక్కటైనా పూర్తి స్థాయిలో సర్వీస్ నడపాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పట్టుకుని భీష్మించుకుని రోడ్డుపైన కూర్చుని ఆర్టీసీ అధికారులు, కమలాపూర్ పోలీసు వాళ్లు వారంలో మీ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. మాదన్నపేట గ్రామంలో మహిళలందరం కలిసి బస్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. ఆ డిపో మేనేజర్ని ఇంత ముందుగా కలవడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు కూడా డిపో మేనేజర్ వారం రోజుల్లో బస్ సౌకర్యం కల్పిస్తానని అన్నారు. సిఐ గారు కూడా సహకరించారు. తర్వాత వారం రోజుల తర్వాత బస్ సౌకర్యం కల్పించకపోతే మేము వంట వార్పు ధర్నాకు మళ్ళీ దిగవలసి వస్తుంది అని కోరుతున్నాము. ఈరోజు మాదన్నపేట గ్రామానికి బస్ సౌకర్యం కావాలని చెప్పేసి అని గ్రామంలోని మహిళా సంఘాలన్నీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఎక్కడ బస్సులు అక్కడ స్తంభించకపోవడం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం మరియు పోలీసు వాళ్ళు వచ్చేసి ఈ యొక్క వీళ్ళ కోరిక ఏదైతే ఉందో ఆర్టీసీ బస్ సౌకర్యం దాన్ని వారం రోజుల్లో కల్పిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే వీళ్ళు ఆ యొక్క ధర్నా కార్యక్రమం విరమించారు. ఏదైతే వారంలో బస్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పిండ్రో ఒకవేళ ఆ వారంలో కనుక బస్ సౌకర్యం కనుక కల్పించిన ఎడల ఏదైతే వీళ్ళు అదే ఉద్యమ స్ఫూర్తితోటి వంట వార్పు కానీ ఏదైనా కూడా చేయడానికి వాళ్ళ రోడ్డును స్తంభింపజేయడానికి వాళ్ళ